హలో, నేను మిస్సేశ్వరరావు. అమెరికాలో ఉంటున్నటువంటి మన వాళ్ళ పరిస్థితి రోజుకు ఒక రకంగా బయటకు వస్తుంది. అక్కడ వాస్తవం ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం నేను కూడా చేశాను. ఒకళ్ళిద్దరికి నేను ఫోన్ చేశాను. మరికొంతమంది నాకు తెలిసినటువంటి వాళ్ళు అమెరికా నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది. అక్కడ ఉండేటువంటి వాస్తవ సిట్యువేషన్ ఏంటి అనేది చెప్తూ రకరకాల అంశాలని వాళ్ళు ప్రస్తావించారు. వాటిల్లో 2 అంశాలు నన్ను కలిచివేశాయి. వాస్తవంగా బాధపడ్డాను. దేశానికి వెళ్ళి మన వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు అని. ఎప్పుడు కూడా అమెరికా వెళ్తే ఎవరైనా సరే మావాడు అమెరికా వెళ్ళారు అని చెప్పి గర్వంగా చెప్పుకునేవాళ్ళు. ట్రంప్ ఎప్పుడైతే జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారో అమెరికా అధ్యక్షుడిగా, ఆ రోజు నుంచి మావాడు అమెరికా వెళ్ళాడు, మా అమ్మాయి అమెరికా వెళ్ళింది, మా పేరెంట్స్ అమెరికాలో ఉన్నారు, ఇలా చెప్పుకోవడానికి కూడా వెనకడుతున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి సిట్యువేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఈ దారుణమైన పరిస్థితుల్ని అధిగమించడానికి మన ఎన్ఆర్ఐలు అక్రమంగా ఉంటున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది, దాదాపు 50 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారనేది ఒక అనధికారి అంచనా. ఈ 50 లక్షల్లో మనకు సంబంధించినటువంటి తెలుగు వాళ్ళే దాదాపుగా 18 నుంచి 20 లక్షల మంది ఉంటారు అనేది ఒక అంచనా. వీళ్ళల్లో కనీసం 8 లక్షల మంది అక్రమంగా ఉంటున్నారు అనేది కూడా ఒక అంచనా. మరి వీళ్ళందరూ అక్రమంగా ఎన్ని రోజుల పాటు ఉండగలరు? అక్రమంగా ఎన్ని రోజుల పాటు అక్కడ బతకగలరు? అక్రమంగా ఉండేటువంటి వాళ్ళు దొరికితే పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చ అయితే, జన్మతః పౌరసత్వం రద్దు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు ఇటీవల ట్రంప్. ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజునే ఫస్ట్ విడుదల చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైనా ఉందంటే అదే. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేసి ఆయన పెన్ను ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన అభిమానులకి విసిరివేసి గర్వంగా నేను చేయగలిగాను అని ఫీల్ అయ్యారు ఆయన. అయితే జన్మతః పౌరసత్వం కోసం మన వాళ్ళు చాలా వెయిట్ చేస్తూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. అందుకే మన వాళ్ళు ఏదో ఒక రూపంలో, అటు విజిటింగ్ వీసా రూపంలోనో, లేదా అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి శరణార్థులు గానో, లేదా స్టూడెంట్స్ గానో, లేదా బిజినెస్ పీపుల్ గానో, లేదా ఐ వీసా తీసుకొని వెళ్ళటం, ఏదో ఒక రూపంలో మొత్తం మీద అమెరికాకి వెళ్ళి అడుగుపెట్టి అక్కడ డెలివరీ అయితే కనుక ఖచ్చితంగా పౌరసత్వం వస్తుంది అనేటువంటి నమ్మకం ఉండేది. పిల్లలకు పౌరసత్వం వస్తే ఆటోమేటిక్గా పెద్దలకు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే అనేక మంది అక్రమంగా అమెరికా వెళ్ళి డెలివరీలు చేయించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేరని అంటలేదు, ఖచ్చితంగా ఉన్నారు. ప్రత్యేకించి పంజాబ్, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వెళ్ళారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళారు ఇలా అనేది కూడా డేటా తీస్తూ ఉన్నారు అమెరికాలో. అమెరికా ప్రభుత్వం డేటా తీస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా జారీ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ట్రంప్ ఫిబ్రవరి 20వ తారీఖుని కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఈ ఫిబ్రవరి 20వ తారీఖు కంటే ముందు ఎవరైతే అక్కడ డెలివరీ అవుతారో, ఆ డెలివరీ అయినటువంటి తర్వాత ఆ పాపకో బాబుకో బేబీకి జన్మతః పౌరసత్వం అనేది వర్తింప చేస్తారు. ఫిబ్రవరి 20 తర్వాత వచ్చినటువంటి డెలివరీ అయినటువంటి పాపకు ఎట్టి పరిస్థితుల్లో జన్మతః పౌరసత్వం ఉండదు. ఇది కట్ ఆఫ్. ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ యొక్క సారాంశం. దాని మీద అమెరికా కోర్టులో ఆల్రెడీ విచారణ జరుగుతుంది. దాదాపు 22 రాష్ట్రాలు ట్రంప్ తీసుకున్నటువంటి జన్మతః పౌరసత్వం రద్దు అనే దాన్ని తప్పుపడుతూ ఉన్నారు. కొందరు జడ్జిలు అయితే ట్రంప్ యొక్క వాలకాన్ని డైరెక్ట్గా అభ్యంతర పెడుతున్నారు. అసలు ట్రంప్కి తలకాయ లేనటువంటి చర్య అని చెప్పి డైరెక్ట్గానే విమర్శిస్తున్నారు. సరే, ఈ విమర్శలు ఎలా ఉన్నా కానీ 22 రాష్ట్రాల్లో ఉండేటువంటి జడ్జిలు, న్యాయస్థానాలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ విచారణ సందర్భంగా చాలా వేగంగా అవుతుంది అమెరికాలో. భారతదేశంలో లాగా అదేమీ ఆలస్యం కాదు. విచారణ సందర్భంగా మెజారిటీ రాష్ట్రాల్లో జన్మతః పౌరసత్వం రద్దు అనేటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని కనుక పాస్ చేస్తే ఆటోమేటిక్గా ఎగువ దిగువ సభల్లో కాంగ్రెస్ సెనేట్లో కూడా మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది.
ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష మేరకు అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా నడుచుకుంటారు కాబట్టి. డెలివరీ అయితే కనుక, నార్మల్ డెలివరీ అయితే కనుక నీకు ఖచ్చితంగా 9 నెలల తర్వాతనే, 1 నెల తక్కువగా బేబీని బయటికి తీసే అవకాశం కూడా ఉంది. ఆ టెక్నాలజీ కూడా ఇప్పుడు ఉంది. అందుకే 1 నెల ముందుగానే డెలివరీ చేయించుకునేదానికి మన వాళ్ళు చాలామంది అక్కడ, కేవలం మనవాళ్లే కాదు, అక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో లేదా అక్కడ గర్భిణీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందస్తుగానే 1 నెల డెలివరీ చేయించుకోవడానికి, బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధపడుతున్నటువంటి తల్లులు అనేక మంది ఉన్నారు. హాస్పిటల్స్లో క్యూ కడుతున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. హాస్పిటల్స్లో ఇప్పుడు జననాల రేటు సంఖ్య కూడా పెరిగిందని చెప్తున్నారు. 1 నెల ముందుగానే ఇవన్నీ డెలివరీస్ చేయించుకోవడానికి సిద్ధపడుతున్నారు. సో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి అమెరికాలో లేదు. అమెరికా ఆసుపత్రులు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు. కానీ ఇప్పుడు డాక్టర్ల మీద, ఆసుపత్రుల మీద ఏదో ఒక రకంగా లాబింగ్ చేసి, ఒత్తిడి చేసి బిఫోర్ డెలివరీకి ప్లాన్ చేసుకుంటున్నారు అనేది ఒక బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ కేవలం పుట్టినటువంటి బిడ్డకి పౌరసత్వం కోసం. ఇక 2, అమెరికాలో ఉన్నటువంటి మన స్టూడెంట్స్ అనేక మంది ఉన్నారు. వాళ్ళకి జాబ్స్ లేవు. గత 3 సంవత్సరాల నుంచి అక్కడ మాంద్యం నడుస్తుంది, ఆర్థిక మాంద్యం నడుస్తుంది. సాఫ్ట్వేర్ దాదాపుగా మందగించింది. సాఫ్ట్వేర్లో ఓపెనింగ్స్ లేవు, సాఫ్ట్వేర్లో జాబ్స్ లేవు గతంతో పోలిస్తే. అందుకే చాలామందికి జాబ్స్ లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ క్యాబ్స్ నడిపేటువంటి వాళ్ళు, రెస్టారెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు, సినిమా థియేటర్లో పనిచేసేటువంటి వాళ్ళు, లేదా గ్యాస్ స్టేషన్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు నాకు తాజాగా అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక మా తెలిసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, 1 వారం క్రితమే అమెరికా నుంచి వచ్చారు. వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, వాళ్ళిద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు, సెటిల్ అయిపోయారు. వాళ్ళు సెటిల్ అయిపోయి ఎప్పటి నుంచో దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఉన్నారు అయితే వాళ్ళు. కానీ ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళు ఇళ్లల్లో వంట మనిషిగా, పని మనుషులుగా పనిచేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. అలా వెళ్ళిన ఆవిడ యొక్క కుమార్తె కూడా ఒక అమ్మాయిని, ఎంఎస్ చదవడానికి వెళ్ళినటువంటి అమ్మాయిని కేర్ టేకర్గా పెట్టుకున్నారు. వాళ్ళ బాబుకి వాళ్ళ అమ్మాయికి కేర్ టేకర్గా పెట్టుకున్నారు. కేర్ టేకర్గా వచ్చారు. ఎంఎస్ చదవడానికి వచ్చినటువంటి అమ్మాయిలు, వెళ్ళినటువంటి అమ్మాయిలు అమెరికాకి, వాళ్ళు కేర్ టేకర్లుగా, పని మనుషులుగా, వంట మనుషులుగా ఉంటున్నారు అని చెప్పి చెప్పడంతో పాటు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ పని చేస్తే అది చేస్తున్నారు, అన్ని రకాల పనులు చేస్తున్నారు అని చెప్పి ఆవిడ చెప్పారు. ఇలా చాలామంది ఉన్నారు అమెరికాలో. ఇక మగపిల్లలు అయితే రకరకాల పనులు చేసుకుంటున్నారు. ఆడపిల్లలు అయితే ఎంఎస్ చదవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు పని మనుషులుగానే ఎక్కువ పనిచేస్తున్నారు అని చెప్పి ఆవిడ చెప్పారు. అంటే మన వాళ్ళ పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? కేవలం అమెరికా డాలర్, అమెరికా డ్రీమ్, అమెరికాకు వెళ్ళారని అంటే అదొక రకమైనటువంటి ఒక క్రేజ్. దీని గురించే అక్కడికి వెళ్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఇంత అవమానపడుతూ కూడా రావడానికి ఇప్పటివరకు సిద్ధపట్ల. అందుకే ట్రంప్ గెంటి వేయడానికి యుద్ధ విమానాలను కూడా పెట్టారు. యుద్ధ విమానాలను పెట్టి అక్రమంగా వలసదారులు ఎవరెడుతున్నారో వాళ్ళని గెంటేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితి మన వాళ్ళకి అక్కడ రావడం అనేది కొంత బాధాకరమైనప్పటికీ కూడా, మరి అమెరికా మీద క్రేజ్ ఇకనైనా పోతుందా, పోదా? ఇంత చేసినప్పటికీ ట్రంప్ ఇంకా అమెరికాలోనే మేము ఉంటామని చెప్పి వాళ్ళు ఉండాలా, లేదంటే గౌరవంగా వెనక్కి రావాలా? అసలు గర్భిణీలు ముందస్తు డెలివరీలకు వెళ్ళడం అనేది మనం సమర్థిద్దామా? ఎంఎస్ఆర్ చదవడానికి వెళ్ళినటువంటి అమ్మాయిలు పని మనుషులుగా వాళ్ళు జీవనం సాగించడానికి మనం సమర్థిద్దామా? ఏంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అనే దాని మీద మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.